49 సంవత్సరాలకు పైగా తెలుగు సినీ కళామ్మ తల్లికి సేవలందిస్తూ 100కు పైగా హాస్య చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న ప్రముఖ సీనియర్ నటుడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ గారు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రాన్ని దర్శించారు. రాజేంద్ర ప్రసాద్ గారి రాకను పురస్కరించుకుని క్షేత్ర వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా గోమాతను దర్శించుకుని గోవుకు నమస్కరించుకుని ఆశీస్సులు పొందారు. ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ శంకర గురూజీతో కలిసి ముందుగా శ్రీ జయసిద్ధి గణపతి దర్శనం చేసుకుని గోత్రనామాలతో అర్చనలు జరిపించుకున్నారు. అనంతరం 12 జ్యోతిర్లింగాలు దర్శించుకునే క్రమంలో సోమనాథేశ్వరుణ్ణి, శ్రీశైల మల్లికార్జునుణ్ణి, శ్రీ మహాకాళేశ్వరుణ్ణి, ఓంకారేశ్వరుణ్ణి, వైద్యనాథుణ్ణి, భీమశంకరుణ్ణి, రామేశ్వరుడిని, నాగేశ్వరుడిని, కాశీ విశ్వేశ్వరుడిని, త్రయంబకేశ్వరుడిని, కేదారేశ్వరుడిని, ఘృష్ణేశ్వరుడిని దర్శించుకున్నారు. పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకున్న అనంతరం ఉపాలయ దేవత శ్రీ మాణిక్యాంబదేవి సేవలో తరించారు. ఆనందకర్పూర దివ్యమంగళ జగదంబరిష్పపాలిని మాతాకి, జగదంబరిష్పపాలిని మాతాకి, బలో మాణిక్యమ్మ మాతాకి. వంచి నమస్కరించద శ్రీ 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 పుణ్యలింగేశ్వర. గర్భాలయానికి ఎదురుగా కొలువైన భారీ పుణ్య బసవన్నను దర్శించుకుని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకోగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం అర్చకులు ఆలయ మహామండపంలో శ్రీ శంకర గురూజీకి, రాజేంద్ర ప్రసాద్ గారికి వేదాశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాలను పురస్కరించుకుని జరుగుతున్న యాగ మహోత్సవాలలో భాగంగా చివరిదైన సుదర్శన యాగంలో ఆజ్యం సమర్పించి పూర్ణాహుతిలో పాల్గొన్నారు. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఓం ఏకం ద్వే త్రీణి చత్వారి పంచ షడ్ సప్తమ అష్టమ నవమ దశమ ఏకాదశ ద్వాదశవారం అది తీసుకోవాలి. ఈ సందర్భంగా రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడుతూ, కార్తీక మాసం చివరి రోజున ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం అదృష్టమని, మాధవ సేవలో భాగంగా శ్రీ శంకర గురూజీ 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకునేలా అద్భుతంగా ఈ ఆలయాన్ని నిర్మించారని అన్నారు. కార్తీక మాసం చివరి రోజైన ఇవాళ చౌటుప్పల్లో మా సోదరులు గట్టు శంకర్ వారి ఆధ్వర్యంలో పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో 12 జ్యోతిర్లింగాల దర్శనం, అన్ని లింగాలు ఒకే చోట దర్శించుకోవటం నాకు తెలిసి మా సోదరుడు రాజ్ కుమార్, గట్టు శంకర్ ఇద్దరు నాకు ఇచ్చినటువంటి ఒక స్వామి బ్లెస్సింగ్స్ గా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ఒకే చోట అన్ని జ్యోతిర్లింగాల్ని ఒకే చోట దర్శించుకోవటం అనేది కార్తీక మాసం చివరి రోజున ఇది కేవలం స్వామి వేసిన భిక్ష. మాణిక్యాంబ సమేతంగా మీ అందరికీ ఐడియా ఉందో లేదో, నన్ను కన్న నా తల్లి, మా అమ్మగారి పేరు మాణిక్యాంబ. నా మాణిక్యాంబ నా చిన్న వయసు 9వ వయసులో మా అమ్మ నన్ను బెజవాడ దుర్గమ్మకే, అంటే ఈవిడికే మళ్ళీ వదిలేసి వెళ్ళిపోయింది. నేను చూసుకుంటాను లేండి, ఏం పర్లా. కానీ ఇవాళ జరిగిన ఈ విషయం నేనైతే చాలా ఆశ్చర్యపోతున్నాను. శంకర్ మీరు చేశారు ఇది, కానీ ఇది ఎక్కడైనా ఉందా అనంటే నా జీవితంలో నేను ఇంతవరకు ఎక్కడ అన్ని జ్యోతిర్లింగాలు ఒకే చోట తీసుకొచ్చి అందులో మనం కొన్ని వెళ్ళగలం, కొన్ని కారణాంతరాల వల్ల కొన్ని వెళ్ళలేం మనం. అయితే నేను ఒకటి అతనికి ఇచ్చే క్రెడిట్ ఏంటో తెలుసండి, ఇది స్వామి నిన్ను సెలెక్ట్ చేసుకున్నాను.